ప్రతి వైవాహిక జీవితం కూడా మనం ఏదో డిస్టర్బ్ అవుతామని ఎక్కడ స్టార్ట్ అవ్వదు. అది హ్యాపీ మూమెంట్తో వెళ్ళాలని ఒక లైఫ్ ఎవరిదైనా స్టార్ట్ అవుద్ది. ఎవరిదైనా భగవంతుడి క్రియేషన్లో, భగవంతుడి సృష్టిలో ఈ వైవాహిక జీవితం అన్నది, ఆ జీవితాంతం ఒక భార్యాభర్త, ఒక ఆడమగ కలిసి ఉండడం అన్నది, పిల్లలు అన్నది, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఆ పిల్లల అభివృద్ధి అనేది, ఇది ఒక విచిత్రమైన ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలో. ఈ సంస్కృతి అజరామరం, ప్రపంచంలో ఇంకెక్కడైనా సరే మనకు ఉదాహరణకు తీసుకోవాల్సిందే. నేను ఇద్దరిని ఒకటే అడగదలుచుకున్నాను, ఎందుకంటే అంత సొసైటీలో అంత యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మా వైపు నిజం ఉంది, నిజాయితీ ఉంది. సో అందుకనే వాళ్ళు అంటే మీ ఇద్దరు వైపు నిజం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనే దానికి మేమే ఎగ్జాంపుల్. నిజం గెలిచింది కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మమ్మల్ని అలా ప్రేమగా చూసుకుంటున్నారు. మాలో నిజాయితీ లేకపోతే అలా చేసి ఉండేవాళ్ళు కాదు. సో మాలో నిజాయితీ ఉంది కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, అంతే విధంగా ఆదరిస్తున్నారు. సో వాళ్ళందరికీ టెక్కలి నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడో తెలుసు, మా రెండు రాష్ట్రాలకి ఇప్పుడు తెలుస్తుంది. ఇది బయట మీకు తెలియటం లేట్ కానీ మా స్థానిక ప్రజలందరికీ తెలుసు. ఓకే, వాళ్ళు ఇది పట్టించుకోరు. ఏం చెప్తారు మీరు ఇప్పుడు? నిజంగానే మీ ఇద్దరిది చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు, కొందరు ఇలాగ ధైర్యంగా వచ్చి బయట వాళ్ళు ఉంటారు. ఏం చెప్పదలుచుకుంటారు మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి? సార్, నేనేంటంటే భార్యాభర్తలైన తర్వాత, ఒక వివాహం చేసుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరి వరకు మనస్పర్ధలు లేకుండా, ఈగోస్ లేకుండా, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా కలిసి ఉండడం ధర్మం సార్. అది మన ధర్మం, అది మన సిద్ధాంతం చెప్తుంది. ఇలా జరగకూడదు ఎవరికి కూడా. ఇది కరెక్ట్ అని నేను దీనికి సపోర్ట్గా ఎవరైనా నా దగ్గరికి ఇదే పరిస్థితిలో వస్తే మీరు కలిసి ఉండండి అని చెప్తా. పరిస్థితులు, ప్రభావాలు, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. చాలా కష్టంతో కూడుకున్నవి ఇవన్నీ. ఒక మహిళగా తను సమాజంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఒక మంచి గౌరవం ఉన్నటువంటి స్థాయిలో ఉండి నేను ఎదుర్కోవాల్సిన, ఒక ఎమ్మెల్సీ ఇలా చేస్తాడా, వాడు ఎమ్మెల్సీ అయినా. కాబట్టి ఇలా జరగకూడదని నేను అంటాను. కానీ మాకు తప్పని పరిస్థితుల్లో మేము చేసాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. వివాహ జీవితం ఎలా అనుకుంటూ పోతే మరి వైవాహిక జీవితం ఎందుకు? సో ఇబ్బందులు ఉన్నాయి. భార్యాభర్తలు ఒక దగ్గర మాట్లాడుకోవాలి, 4 walls మధ్య మాట్లాడుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఈగోస్ ఉండకూడదు. ఇవే ప్రధాన కారణం. భార్యాభర్తల మధ్య కొన్ని దగ్గరలో నేను అనుకుంటున్నాను పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ నాశనం చేస్తుంది. ఓకే, అబ్బాయి తరఫునవని, అమ్మాయి తరఫునవని వాళ్ళని విడిచిపెట్టాలి. ప్రతిదానికి వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళకి రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చేయటం వల్ల ఈ భార్యాభర్తల సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి చాలా వరకు. ఇది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా వరకు. మా నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఈ రకంగా చెయ్యాలని భార్య అంటుంది భర్తతో. మా నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఈ పని చేయటానికి వీలు లేదు అంటుంది. మీ నాన్న ఎవరు? మా అమ్మ చెప్పింది కాబట్టి నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు అని అంటాడు భర్త. మీ అమ్మ ఎవరు? పెళ్లి చేసిన వరకు, చదివించే వరకు, పెద్దవాళ్ళు చేసిన వరకు, వాళ్ళు భార్యాభర్తలు అయిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి. మనం కూడా ఆలోచించాలి. రేపు నాకు పిల్లలు ఉన్నారు, ఈమెకి ఉన్నారు. మేము వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మేము డెసిషన్స్ ఇచ్చేస్తే చదివించడం వరకు, వాళ్ళకు ప్లాట్ఫామ్ వైపు తీసుకురావటం వరకే మన బాధ్యత. జీవరాశులు ఏం చెప్తున్నాయి, జంతువులు ఏం చెప్తున్నాయి? ఏ జీవరాశి చూసుకున్నా సరే, ఒక పక్షి అయినా సరే పిల్లల్ని పొదిగి ఎక్కడెక్కడి నుంచి ఆహారాన్ని తెచ్చి ఆ పిల్లకు నోట్లో వేస్తుంది. కొంత సమయం వచ్చిన తర్వాత తనే పొడిచి పంపించేస్తుంది, ఎగరటం నేర్చుకో అని. ఇంకా పక్షి వేరేగా బతుకుతుంది. ఈ సాంప్రదాయం మనుషులు తగ్గిపోతుంది రాను రాను. మనిషి అందుకే ఈ వివాహ వ్యవస్థలు నాశనం అయిపోవటానికి, గొడవలు పట్టడానికి, ఇందులో చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పడని వాళ్ళు అందరూ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయి చెరో వైపు మాట్లాడి దీన్ని భగ్నం చేసేవాళ్ళు కొంతమంది, స్పాయిల్ సమాజంలో ఎలా అంటే వాళ్ళు బాగున్నారంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించారు సార్. ఏదో రప్చర్ అవుతుందంటేనే మాట్లాడతారు సార్. అదొక అవసరం, అదొక సరదా, అదొక ఎంటర్టైన్మెంట్. మా జీవితం కూడా ఎంటర్టైన్మెంట్ చాలామందికి. వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్గా కంటాం అంతే. ఓకే, ఆ ప్లాన్ కూడా ఉంది. నవ్వుతున్నారు శ్రీనివాస్ గారు. అంటే ఇద్దరు మొత్తం శ్రీనివాస్ అంటే గ్రేట్ లెజెండరీ అండి. తన లెగసీ ఎలాగా కంటిన్యూ అవ్వాలంటే ఒక వారసుడు ఉండాల్సిందే, అతనితో ఆగిపోకూడదని. ఇంకో శ్రీనివాస్ ఉండాలని నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. For more videos like this, subscribe Big TV channel.